హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారిని సమీప బంధువులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ ఇంటి విషయంలో ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. ప్రస్తుతానికి ఇద్దరు హంతకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ మరోసారి ఉలిక్కిపడింది. పాత బస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చోటాపుల్ ప్రాంతం వద్ద అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి జునైద్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే అతనిపై దాడి జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తీవ్ర రక్తపు మడుగులో ఉన్న జునైద్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జునైద్ చనిపోయాడు. దీంతో జునైద్ డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. జునైద్ హత్యకు పాల్పడ్డ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జునైద్ బిన్ మహమ్మద్ స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని సమీప బంధువు ఒమర్తో గత కొద్ది కాలంగా వివాదం కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలో ఓ ఇంటి అమ్మకానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయమై వీళ్ళిద్దరి మధ్య తగాదా జరుగుతోంది. ఈ తగాదా పరిష్కరించుకునేందుకు చోటాపుల్ ప్రాంతానికి రమ్మని ఒమర్ పిలిచాడు. దీంతో జునైద్ ఒమర్ మాట విని చోటాపుల్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ జునైద్, ఒమర్, అలీ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుండగా వాగ్వాదం జరిగింది. దీంతో ఒమర్, అలీ ఇద్దరు కలిసి జునైద్ పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన జునైద్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జునైద్ చనిపోవడంతో అతని డెడ్ బాడీని మార్చరీకి తరలించారు. జునైద్ పై దాడి చేసిన ఇద్దరు అతని సమీప బంధువులే కావడంతో హత్యకు కేవలం ఆర్థిక లావాదేవీలేనా, ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం హత్యకు పాల్పడ్డ ఉమర్, అలీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.